వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఏం మాట్లాడుతున్నావు బ్రహ్మనాయుడు గారు? మరొకటి కూడా అన్నాడు, ఏదో జిఎస్టీ గురించి. మైండ్ ఉందా ఏమయ్యా బ్రహ్మనాయుడు? ఎక్కడైనా విద్యాలయం నడుపుతున్న వారు, ట్రస్ట్ నడుపుతున్న వాళ్ళు గూగుల్లో టైప్ చేసి ఎంత జిఎస్టీ ఎడ్యుకేషన్ మీద అంటే చెప్పరా? గూగుల్లో ఒకసారి టైప్ చేసి చూడండి, 0%. 0% ఉంటే నేను జిఎస్టీ ఎలా కొడతానయ్యా? ఏమన్నా మైండ్ ఉంది మాట. పాల వ్యాపారంలో జిఎస్టీ ఎంత ఉంది చెప్పు. చెప్పగలుగుతా నువ్వు తటపటాయించకుండా? చెప్పలేవు. ఎందుకంటే పాల వ్యాపారంలో కూడా నువ్వు ప్యాకెట్ చేసి అమ్మితే 5%, అదే ఫ్రెష్గా అమ్మితే 0%. నీకు తెలియదు, నీకు కొద్దిగా చదువుకోవు, తెలుసుకోవు, కనీసం దానిపైన కొద్దిగా టైం స్పెండ్ చేయవు. తెలిసి మాట్లాడితే, అవగాహన ఉండి మాట్లాడితే మనం సమాధానం చెప్పినా పర్లేదు, కానీ నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవు. నీకు అంత తెలివి లేదు, నీకు అంత విజ్ఞత లేదు, ఏదో ఒకటి మాట్లాడేదానికి ప్రయత్నిస్తావు. అసలు నువ్వే చెప్పు, నువ్వు ఆక్స్ఫోర్డ్ నడుపుతున్నావు కదా పిరుగురాల్లో, దానికి జిఎస్టీ ఉందా? లేదు కదా. 0% జిఎస్టీ దేశం మొత్తం మీద ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపినా కానీ. అటువంటిది జిఎస్టీ లేని జిఎస్టీ నేను ఎలా కొడతాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? మరొకటి ఏదో అన్నావు, ఏదో మా యూనివర్సిటీలో భూమి గవర్నమెంట్. బ్రహ్మనాయుడు గారు, 1 సెంటు భూమి, ఎకరం కాదు, 1 సెంటు భూమి గవర్నమెంట్ భూమి మా దానిలో ఎక్కడైనా ఉంటే దాని 10 రెట్లు రాజిస్తా తీసుకో. నువ్వు తీసుకొచ్చి ఇలా ఇవ్వు, ఇదిగో అయ్యా కృష్ణదేవరాయలు నీ దాంట్లో 1 సెంటు భూమి ఇక్కడ ఉంది అని చెప్పి దాన్ని 10 రెట్లు నేను ఇస్తాను వెనక్కి. నువ్వు రేపు చూపించు, నేను ఇస్తాను వెంటనే. సాయంత్రానికల్లా ఇస్తాను. మళ్ళీ దానికి టైం వేస్ట్ కూడా చేయను. నేను తిరిగి నేను వెనక్కి ఇచ్చేస్తాను. అంటే ఫైన్ లాగా కూడా నేను కడతాను. నువ్వు చూపించు ఒకటి. ఏదో మాట్లాడి ఏదో ఒకటి అనాలంటే ఏదో పార్టీని మోసం చేసావని అన్నావు. అయ్యా బ్రహ్మనాయుడు, నేను పార్టీని మోసం చేశానా? నువ్వే కదా ఆ పాటలు పాడింది. 24 ఎలక్షన్ ముందు పాటలు పాడింది ఆయనైనా? ఏమని పాడావు ఆ రోజు ఏమన్నా నా మీద జాలి చూపించావు. అయిపోయిందయ్యా కృష్ణయ్య అని చెప్పి ఆ రోజు జాలి చూపించింది నువ్వే కదా. అయిపోయిందయ్యా కృష్ణయ్య, ఆ రోజు నన్ను అయిపోయింది పరిస్థితి అది ఇదని మాట్లాడావు. ఎలక్షన్ కౌంటింగ్ రోజు గుర్తుందా నీ పరిస్థితి? ఆ రోజు నేను ఎలక్షన్ కౌంటింగ్కి లోపలికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మరిద్దరిని ఎదురుపడ్డాం. నువ్వు బయటగా ఓడిపోతున్నావు అని చెప్పి బయటకు వచ్చి కూర్చొని ఒక మూలం కూర్చొని దిగాలు కూర్చున్నావు. ఆ రోజు నేను ఆ రోజే అనొచ్చేదో ఒక మాట, కానీ మేము ఆ విధంగా ఎక్కడ ప్రవర్తించబోవు. కాబట్టి నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ నెట్టి పరిస్థితులు నిన్ను ఏ విధంగా కూడా కించపరచకుండా నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోయాను. నువ్వే కదా మాట్లాడింది ఆ రోజు పాట దయనీయంగా. ఇదిగో అయిపోయింది కృష్ణ అని పరిస్థితి. ఈ రోజు ఏమన్నా మళ్ళీ నేను చాలా తెలివిగలవాడిని మాట్లాడుతున్నాను. గెలిచాను కాబట్టి, ప్రజలు గెలిపించారు కాబట్టి ఈరోజు మొత్తం మార్చేసావు. ఆ రోజు నేను నన్ను బయటికి వచ్చేసినప్పుడు ఏమన్నా నన్ను ఆ మీద పెద్ద సింపతి ట్యూన్ ఒకటి పెట్టి అయిపోయింది ఈ పరిస్థితి అది ఇది అని చెప్పి చాలా పాటలు పాడావు. నువ్వే కదా పాటలు పాడింది, నేను కాదు కదా పాటలు పాడింది. నీకు అందితే అందకపోతే కాళ్ళు, నీది ఇది పరిస్థితి. మళ్ళా చివరిలో ఇంత మాట్లాడేది ఏమిటంటే నేనేదో కేసులు పెట్టించానని, నేను జైల్లో పెట్టించాను నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చి ఎదురెళ్ళి డబ్బులు ఇచ్చి నువ్వు కేసులో ఇరుక్కొని అది తెలంగాణ ఇరుక్కొని ఏమయ్యా? నువ్వు చదవు, పేపర్ చదవు. ఏమయ్యా నేను ఆ రోజు అన్నాను ఏమని, నువ్వు జైలు పోతావని మీడియాలో. ఎందుకు అన్నాను? పక్క జిల్లాలో ఒకసారి చూడు ఏమైందో. నీతో పాటు పేరు నాని గారు వచ్చారు, మాజీ మంత్రి. ఆయన కంటే బ్రహ్మనాయుడు గారి కంటే కొద్ది లేదు నీ పేరు నాని. నీకన్నా బుద్ధి ఉండాలి కదా, నువ్వు మంత్రిగా చేస్తున్నావు కదా, కనీసం నువ్వు చదవాలి కదా. అదే జిల్లాలో నువ్వు మైనింగ్ చేసావు కదా, సంపాదించావు కదా 19 నుంచి 24 దాకా. కనీసం సంపాదించావు 19-24 దాకా. అయిపోయిన తర్వాత ఆ జిల్లాలో ఏమైందో కనీసం తెలుసుకోవాలి కదా. నీకు మైండ్ లేకుండా మాట్లాడితే ఎలా నువ్వు? నేను ఆయన జైలుకి పోతాడని అన్నానంటే అక్కడ ఆల్రెడీ ఆ జిల్లాలో 6 నెలల క్రితం ఒక నాయకుడు ఎవరైతే తెలుగుదేశం వైపు ఉన్నాడో వాళ్ళ దూరపు అటువంటి కార్యక్రమమే అలాంటి కేసులోనే తెలంగాణ ఇరుక్కుంటే తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దానికి ఏమైనా పార్టీలు చూసారా? తెలుగుదేశం అని చెప్పి కేసు పెట్టకుండా లేకపోతే జైల్లో పెట్టకుండా చూసారా? తెలుగుదేశానికి సంబంధించి దూరపు చుట్టం ఎక్కడో అనాపీస్ చుట్టం ఆయన. మీరు చదవరు, చూడరు, కేసు ఎలా వెళ్తుందో తెలుసుకోరు, ఏదో విధంగా గుడ్డగాలు చెదిరి వాళ్ళ మీద వేయటం. ఏంది ఇది? ఎందుకు ఇది? మీకు కనీసం కొద్దిగా ఎవడన్నా మేము పెట్టిస్తే కేసు అయిందా? నువ్వు కాదు ఎదురు డబ్బులు ఇచ్చింది, నువ్వు కాదు డబ్బులు ఇచ్చి ఇరుక్కుంది. నువ్వు డబ్బులు ఇచ్చిన ఎవరికి ఇద్దరికి ఇచ్చావు. ఎవరిదైతే భూములు ఉన్నాయో భూములు ఉన్నాయనుకున్నావు వాడికి ఇచ్చావు. ఎవడైతే దొంగ సర్టిఫికేట్లు తయారు చేస్తాడో వాడికి డబ్బులు ఇచ్చావు. అది నువ్వు చేసిన తప్పు. నువ్వు ఎవడైతే భూములు ఉన్నాయనుకున్నావు డబ్బులు ఇస్తే నువ్వు మోసపోయావు అనుకోవచ్చు, కానీ ఎవడైతే మోసం చేద్దాం అనుకుంటున్నాడో వాడికి కూడా డబ్బులు ఇచ్చావు చూసా, అది తప్పు చేసింది నువ్వు.